ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏ రకంగా గొడవలు పెట్టుకుని విడిపోతున్నారో మనం చూస్తున్నాం. ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి బాగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, వేరే సంసారాలు పెట్టుకుంటారు. పోనీలే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని తల్లిదండ్రులు వదిలేసినా సరే వాళ్ళిద్దరి మధ్యన కూడా తగువులు వస్తూ ఉంటాయి, కొట్టుకుంటారు, విడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మనం అవే చూస్తున్నాం. అయితే ఒక ప్రేమ జంట ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్నారు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను ఇంట్లో పెద్దవాళ్ళని కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరి మధ్యన కూడా తగువులు వచ్చాయి. అయినా సరే కొంచెం ఓపిక సహనంతో ఉండి అందరిలాగా గొడవలు పెట్టుకుని విడిపోకుండా పెద్దవాళ్ళ ముందర లోకువైపోకుండా చక్కగా ఏదో రకంగా వచ్చిన సమస్యని ఎదుర్కొని జీవితం గడపాలని ఆలోచించి మేమిద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మా జీవనాన్ని సాగిస్తున్నాము, ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని ఆ అబ్బాయి స్టోరీని చెప్పుకొచ్చాడు. ఏంటనంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే ఒకరింట్లో ఒప్పుకున్నారు, ఒకరింట్లో ఒప్పుకోలేదు. సరేలే ఏవో కోపాలు తాపాలు అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి కదా అని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు కూడా వదిలేసిన తర్వాత చక్కగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో వేరే సంసారం పెట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజులు బాగానే నడిచింది. 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. తర్వాత డెలివరీ అయింది, పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు డెలివరీకి వెళ్ళింది. ఒక 3 నెలల్లో ఏమో కంపెనీ వాళ్ళు ఇచ్చిన లీవ్ను వాడుకుంది, చక్కగా పాపను చూసుకుంది. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే తర్వాత పాపని ఎవరు చూడాలి? మరి పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి వీళ్ళ దగ్గర ఉండి సేవలు చేస్తారని అంటే ఎవరు వచ్చినా సరే 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళే కానీ వీళ్ళ దగ్గర పూర్తిగా ఉండి ఆ పాపను చూసుకునే వాళ్ళు లేరు. ఉద్యోగం మానేసి ఇంట్లో పాపం చూసుకుందామని అంటే, ఉద్యోగానికి బ్రేక్ పెట్టామని అంటే, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని అంటే అది చాలా కష్టమైన పని. నేను ఉద్యోగానికి వెళ్తానని చెప్పేసి ఆ అమ్మాయి అడిగింది. మరి పాప పరిస్థితి ఏంటనంటే డే కేర్లో ఎక్కడైనా పెడదాము, ఇప్పుడు నేను ఉద్యోగం మానేశానని అంటే మళ్ళీ ఉద్యోగం దొరకాలని అంటే చాలా కష్టం అని చెప్పేసి ఆ అమ్మాయి దెబ్బలాడింది. అయితే ఇద్దరి మధ్యన ఈ ఉద్యోగం విషయంలో గొడవ. నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు, నేను సంపాదిస్తున్నాను కదా చాలు, నువ్వు పాపని చూసుకో, పాపని ఎక్కడా కూడా బయట వాళ్ళ దగ్గర పెట్టొద్దు అని అంటాడు భర్త. కానీ ఆ అమ్మాయి అంటుంది, నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను, నాకు ఉద్యోగం అంటే చాలా ఇష్టం, నాకు ఇక్కడ పాప ఇంపార్టెంటే, ఉద్యోగం కూడా ఇంపార్టెంటే, నేను రెండింటినీ చూసుకోవాలి, ఉద్యోగం మానేయమంటే మాత్రం అసలు నా వల్ల కాదు, ఇంకా నేను ఉద్యోగం అయితే మానని ఈ అమ్మాయి కూడా కరాఖండిగా చెప్పింది. అలా చాలా రోజులు వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరిగాయి. ఇద్దరు కలిసి మళ్ళీ ఏమని ఆలోచించారంటే, సరే ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చామనంటే మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం కాబట్టి ఈ పాపని ఎక్కడో ఒక చోట ఆఫీస్కి దగ్గరలో డే కేర్లో పెడదాము, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు పాపను తీసుకుందాము, కొన్ని రోజులు అలా ట్రై చేద్దామని ఆ పాపను తీసుకువెళ్ళి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డే కేర్లో వదిలేసి వాళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేవారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పాపను తెచ్చుకునేవారు. ఇలా కొద్ది రోజులు గడిచింది. అప్పుడు వాళ్ళకి అనిపించింది, ఇదేంటి మనం పొద్దున్న వెళ్తున్నాము, ఆ పాపను డే కేర్లో వదిలేస్తున్నాము, ఆ పాపతో టైం గడపడానికే మనకు సరిపోవట్లేదు, మళ్ళీ సాయంత్రానికి వస్తున్నాము, ఇంట్లో పనులు చేసుకుని వంట చేసుకుని అన్నీ సర్దుకునేసరికి ఆ పాప నిద్రపోతుంది, అసలు ఆ పాపతో ఆడుకునే సమయం కూడా మనకు దొరకట్లేదు, ఎలాగా అని చెప్పేసి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. నువ్వు ఉద్యోగం మానే ముందు ఆ పాపను చూసుకో, అసలు ఆ పాపను మనం సరిగ్గా చూసుకోవట్లేదు, అది మన పాపలాగా లేదు, డే కేర్లో పెడుతుంటే వాళ్ళు పెంచుతుంటే మన దగ్గర ఎలా అలవాటు అవుతుందని మళ్ళీ ఈ అబ్బాయి గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్యన ఇంక ఇలా చాలా రోజులు గొడవలు జరిగిన తర్వాత ఇంకా అమ్మాయి ఒకటే డిసైడ్ అయింది, నాకు ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో నా పాప కూడా నాకు అంతే ఇంపార్టెంట్, కాబట్టి నేను ఉద్యోగం మాను, పాపను చూసుకోవడం కోసం ఎవరినైనా ఒక పెద్దవాళ్ళు దొరుకుతారేమో పనికి ఇంట్లో పెట్టేసుకుందాము, వంట పని, ఇంటి పని, పాపను చూసుకోవడం ఇవన్నీ చూసుకునేలాగా కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చైనా సరే ఒక పెద్దవాడు ఎవరన్నా దొరికితే ఇంట్లో మనిషిని పెట్టేసుకుందాం, మనం చక్కగా ఉద్యోగాలకు వెళ్దాము, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుందని బాగా ఆలోచించారు. ఆ అమ్మాయికి 1.5 సంవత్సరంన్నర అయినా సరే మాటలు కూడా సరిగ్గా రావట్లేదంట. ఇదేంటి డే కేర్లో పెడుతుంటే వాళ్ళు చిన్నవి ఏమన్నా నేర్పించాలి కదా, అసలు అవి కూడా నేర్పించట్లేదో ఏమో అర్థం కావట్లేదు, మాటలు కూడా రావడం చాలా లేట్ అయిపోయింది, చిన్న పదాలు కూడా ఆ పాప మాట్లాడలేకపోతుందని చెప్పేసి ఇంకా బాగా ఆలోచించి ఊరిలో తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరో ఒక పెద్ద ఆవిడ, ఒంటరి మహిళలు ఉంటారు కదా పాపం భర్త చనిపోయిన వాళ్ళు అలాగ తెలిసిన వాళ్ళ ద్వారాగా ఒక పెద్ద ఆవిడని తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు. ఇంట్లో వీళ్ళు సాయంత్రం వచ్చేసరికి వంట పని అది చేయడం, మన ఇంట్లో అమ్మమ్మలు ఉంటే చక్కగా పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆ రకంగా చూసుకునేలాగా ఊరి నుండి ఒక పెద్ద ఆవిడని తెచ్చుకొని చక్కగా ఇంట్లో పెట్టేసుకున్నారు. ఆవిడకి కొంచెం జీతం ఎక్కువ ఇవ్వడం, ఇంక ఈ ఆవిడ కూడా వీళ్ళతో పాటే సొంత మనిషిలాగా ఉండేలాగా పెట్టేసుకున్నారు. ఇంకా అమ్మాయి చెప్పింది ఏంటంటే, నా జీతం కోసం డబ్బుల కోసం చూసుకోకూడదు, నాకు వచ్చిన జీతంలో సగం అమౌంట్ ఆవిడకే ఖర్చు పెడతాను, ఆవిడకే జీతం కింద ఇస్తాను, డబ్బులు ఎక్కువైపోతాయని చూసుకుని ఈ పాపను తీసుకువెళ్ళి మళ్ళీ డే కేర్లో పెట్టడం, ఆడుకుందామని అంటే మనకు అసలు టైమే కుదరట్లేదు, కాబట్టి డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అని ఒక పెద్ద ఆవిడని ఊరి నుండి తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు పనికి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందనంటే
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి చక్కగా ఒక పెద్దావిడ పాపను చూసుకుంటూ ఒక అమ్మలాగా అమ్మమ్మలాగా ఆ పెద్దావిడ అలా ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. అస్సలు టెన్షన్ లేదు. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టేసుకున్నారు, ఇంట్లో టీవీ అన్నీ ఉన్నాయి. ఆవిడకి ఏం కావాలో అన్నీ కూడా కొనిస్తూ ఉంటారు. వీళ్ళతో పాటే చక్కగా ఇంట్లో మనిషిలాగా ఉండి ఆవిడకి జీతం ఇచ్చుకుని పెట్టుకున్నారు. ప్రేమించుకున్నప్పుడు ఏదో మోజులో పడిపోయి ప్రేమించేసుకున్నాము, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసేసుకున్నాం. కానీ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మా పాపను చూడాలని అంటే మా దగ్గర పెద్దవాళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డామో చెప్పుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. జాబ్ మానేస్తే ఇబ్బందులు మొదలవుతాయి. తన ఉద్యోగానికి వెళ్ళాలని అంటే ఈ పాపను చూసేవాళ్ళు లేరు. చూసారా అండి ఎన్ని కష్టాలు వచ్చాయో. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ రోజునేమో ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. సంవత్సరం తిరగకుండా గొడవలు పెట్టేసుకోవడం, విడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ఇష్టంగా ఎంత మోజుగా చేసుకుంటారో, పెళ్ళి అయిన తర్వాత కూడా 1 సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాల తర్వాత ఇలాంటి సమస్యలను అన్నింటినీ కూడా ఎదుర్కొనేలాగా ఉంటేనే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. తను ఒకటే చెప్పింది, నేను కనుక ఉద్యోగం మానేశానంటే నువ్వు మొత్తం ఫ్యామిలీని నడిపించాలనంటే అది చాలా కష్టం. మళ్ళీ మన ఇద్దరమే కాదు, ఇప్పుడు మన పాప కూడా ఉంది. మరి పాప ఉన్నప్పుడు ఇంకా ఎన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి నాకు ఉద్యోగం ఇంపార్టెంటే, అలాగే నా పాప కూడా ఇంపార్టెంటే. ఆ పాప స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా కొన్ని రోజుల పాటు కష్టమైనా సరే ఒక మనిషిని పెట్టుకుని మనం ఈ రకంగా చేసుకుందామని ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక పెద్దావిడిని తెచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకుని ఆవిడకి జీతం ఇచ్చుకుని ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. ఎక్కువ సమయం ఆ పాపతో గడిపే అవకాశం వీళ్ళకి దొరికింది. ఆ అబ్బాయి చెప్పే మాట ఏంటంటే, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఇలాంటి విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. మాకు ఎవరో అక్కర్లేదు, మా ప్రేమ పెళ్ళిళ్ళు మీరు ఒప్పుకోరా, నచ్చిన వాడిని మేము పెళ్లి చేసుకోవద్దా అని ఇలా గొప్పలు చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత ఆనందం తర్వాత పెళ్ళైన తర్వాత ఇలా సంసారాన్ని నడిపించాలి అని అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి. మరి అవన్నీ వీళ్ళు ఎదుర్కోగలరా? అదే కనుక ఇప్పుడు ఆ పాపను చూసేవాళ్ళు లేరు కదా అని మేమిద్దరం దెబ్బలాడుకుని ఆ అమ్మాయిని వదిలేసి నేను మళ్ళీ ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయో లేదంటే వేరే వెళ్ళిపోయో ఇలా కనుక జరిగిందనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒరే బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదరా, ఈ రోజున ఆడపిల్ల పుట్టిందని వదిలేసావని లేనిపోని నిందలన్నీ నా మీద వేసేవాళ్ళు. కానీ మేము అలా చేయలేదు. ఇంకా ఎలా అయినా సరే పాప కోసం మనం కొంచెం డబ్బుని ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో తనకి ఇష్టమైన ఉద్యోగం చేసుకుంటూ ఆ పాపను చూడడానికి మనిషిని పెట్టేసాం. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మా పాపకు కూడా ఇప్పుడిప్పుడే మాటలు కూడా వస్తున్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత మోజు పెళ్ళైన తర్వాత ఉండవు. సంసారంలో ఇలాంటి కష్టాలన్నీ వస్తాయి. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు వచ్చి ఎవరు కూడా మన కష్టాలని తీర్చరు. ఇష్టపడి చేసుకున్నారు కదా చేసుకోండి అని చెప్పేసి ఆ భారాలన్నీ మన మీదే వదిలేస్తారు. అలాంటప్పుడు కూడా మనం తట్టుకుని నిలబడాలి. ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారని ఇలా మాత్రం ఎదురు చూడకూడదు. తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా సరే మనం ధైర్యంగా బతకగలిగేలాగా ఉండాలి. అలా ఉంటేనే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోండి. ఈ మోజు మీద ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఇష్టం వచ్చినట్టు దెబ్బలాడేసి పెళ్ళిళ్ళు చేసేసుకొని, అయ్యో మా వాళ్ళు రాలేదే, అయ్యో మా అమ్మ వాళ్ళు నాకు బాగోపోతే ఫోన్ చేయలేదే, నేను ప్రెగ్నెంట్తో ఉంటే చూడడానికి ఎవరూ రాలేదే, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళలేదని ఇలాంటివి మాత్రం ఎవరూ ఆలోచించుకోకూడదు. వీటన్నిటికీ కూడా ఇష్టం అయితేనే ఇలా తల్లిదండ్రులు ఎదిరించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదు అని అంటే ఇంట్లో వాళ్ళని చక్కగా ఒప్పించుకుని 2 కుటుంబాలు మాట్లాడుకుని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి అని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే పెళ్లి చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.